హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఈరోజైతే నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మాకు తెలుసున్న వాళ్ళైతే వాళ్ళ పాదుకి కాస్తే వాళ్ళైతే 5 రోజుల క్రితం పంపించారండి. నాకైతే ఇప్పుడు ఫ్రై చేయడం అయితే నాకు వీలైంది. మా వారైతే ఫ్రై చేయమని అయితే చెప్పారు. ఆయనకి కాకరకాయ ఫ్రై అయితే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో అందరికీ కూడా కాకరకాయ ఫ్రై అంటే ఇష్టమండి. కానీ మా వారికి అయితే ఇంకా బాగా ఇష్టం. కాకరకాయ ఫ్రై చెయ్యి అని చెప్పి ఆయన అయితే అన్నారు. మా అత్తయ్య గారు కూడా ఇష్టంగా తినేవారండి. ఆవిడ మా దగ్గర ఉన్నప్పుడల్లా కాకరకాయ ఫ్రై చేయవరా అంటూ ఉండేవారు. ఆవిడ ఇష్టంగా తినేవారు. కాకరకాయ అంటే ఆవిడకి వేడి చేస్తుందని చెప్పి ఎక్కువ తినేవారు కాదు, కానీ నేను చేసిన ఫ్రై అంటే మాత్రం చాలా ఇష్టంగా తినేవారండి. ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తుంటే మా అత్తయ్య గారు అయితే గుర్తొచ్చారు. ఇప్పుడైతే ఆవిడ లేరనుకోండి. ఇక ఈ ఫ్రై అయితే అందరూ కూడా ఇష్టపడతారండి. ఎందుకంటే ఈ విధంగా చేస్తే చేదైతే అస్సలు ఉండదండి. ఉత్తి నోటితో కూడా తినేయచ్చు. మా అత్తయ్య గారు అయితే అటు వెళ్తూ ఇటు వెళ్తూ ఉత్తి నోటితో కూడా తినేవారు. ఎందుకంటే కాకరకాయ ఫ్రై అస్సలు చేదు ఉండదు, అంత బాగుంటుందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తారు. అయితే నేను చేసే విధానం ఏంటంటే, మామూలుగా ఈ కాకరకాయ పైన పీలర్తో పైన చెక్కంతా పలసగా తీసేయాలండి. ఇంకా తీసిన తర్వాత అవి సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అందులో నేనైతే ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే నేను వేస్తానండి. నేను చేసే విధానం ఎలా అంటే, మామూలుగా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయ రేకలు, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవైతే ఆయిల్ వేసండి. అవి వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే పొడవుగా కట్ చేస్తానండి. ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసి అవి బాగా రోస్ట్ అయిన తర్వాత, సగం రోస్ట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అయితే వేస్తానండి. ఇంక ఈ కాకరకాయ ముక్కలు కూడా బాగా కలిపేసండి. కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి ఇంకా మూత పెట్టి సిమ్లో పెడతాను. బాగా మగ్గిపోయిన తర్వాత అయితే అందులో నేను సరిపడినంత సాల్టు, ఇంకా కొంచెం 2 స్పూన్లు పంచదార అయితే వేస్తానండి. 2 ఒకసారి ఎందుకు వేస్తానంటే, ఇలా 2 ఒకసారి వేస్తే ముక్కలకి సమానంగా పడతాయి అని చెప్పి కొంచెం సాల్టు, అలాగే 2 చెంచాలు పంచదార అండి వేసి బాగా కలిపి నేను ఇంకైతే మూత పెడతానండి. ఇక ఈ కాకరకాయ అయితే అస్సలు చేదు ఉండదండి. ఇంకా సాల్టు, పంచదార ఒకసారి వేసి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో పెడతాను. ఇంకా బాగా మగ్గిపోయి బాగా అది బాగా రోస్ట్ అవ్వాలండి. ఇంకా దీనికి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఇంకా ఆయిల్కి ఆవిరికి కూడా ఆ ముక్కలు బాగా మగ్గిపోతాయి. ఇంకా మగ్గిపోయిన తర్వాత అయితే ఇంకా లాస్ట్లో కొంచెం కారం వేసి ఇంకా బాగా కలిపేసి ఒక్క నిమిషం అలా మూత పెట్టి ఉంచితే ఆ కారం అంతా ఆ ముక్కలకైతే పడుతుందండి. ఇంకా సరిపడినంత కారం వేసుకొని కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇంకా చివర్లో అయితే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర అయితే గార్నిష్ చేస్తాను. ఇంక కాకరకాయ ఫ్రై అంటే మా ఇంట్లో మా వారికి, మా అత్తయ్య గారు కూడా బాగా ఇష్టం. ఇంకా మా వారు అయితే చాలా ఇష్టంగా తింటారండి. నేను ఈరోజైతే ఈ కాకరకాయ ఫ్రై చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా పంచదార కూడా అలా కొంచెం పంచదార వేయటం వల్ల కాకరకాయ ఫ్రై అయితే అస్సలు చేదు ఉండదండి. ఇంకా తినాలనిపిస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అందులో ఈ గింజలు ఉంటాయి చూసారండి, ఈ ఫ్రైకి గింజలు అయితే చాలా ప్రాముఖ్యం అండి. అవి బాగా ఆయిల్లో ఏగి చాలా టేస్ట్ ఉంటాయండి. ఆ కాకరకాయలో ఉన్న విత్తనాలు అయితే ఈ ఫ్రైలో చాలా అవైతే మరి ముఖ్యంగా అవైతే చాలా టేస్ట్ ఉంటాయి. అవైతే పాడేయకుండా వేపుకోవాలి. కాకరకాయ అయితే హెల్తీ ఫుడ్ అండి, చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది. అలాగే ఆకలి పుడుతుంది, ఇంకా జీర్ణం కూడా తిన్నది త్వరగా జీర్ణం కూడా అయిపోతుందండి. రక్తపోటు కూడా తగ్గిస్తుంది. కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఈ కాకరకాయ ఏదో విధంగా పులుసు కానీ ఫ్రై కానీ ఏదోలా చేస్తూ ఉండండి. పిల్లలకి అలవాటు చేయండి. నా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.